నమస్కారం. 2014 నుంచి భారతదేశంలో అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ ఏ ఎలక్షన్ జరిగినా, జనరల్ ఎలక్షన్స్ కానీ లేకపోతే బై ఎలక్షన్స్ కానీ ఏవి జరిగినప్పటికీ ప్రతి ఎలక్షన్స్లోనూ ఈవీఎంలలో, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో ఈ నోటా అనేటువంటి ఆప్షన్ని క్రియేట్ చేశారు. నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం నోటా గురించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. నోటా అంటే నన్ ఆఫ్ ది అబౌవ్ అని అర్థం. నోటా అంటే నన్ ఆఫ్ ది అబౌవ్. ఈ నన్ ఆఫ్ ది అబౌవ్ నోటా యొక్క పర్పస్ ఏంటంటే, ఓటరు కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థుల మీద తనకు సమ్మతి లేకపోయినట్లయితే, ఓటరు తన ఓటు చేసేటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థుల మీద సమ్మతి లేకపోయినట్టయితే తన అసమ్మతిని తెలియజేయడానికి ఈ నోటాని ఇచ్చారన్నమాట. ఈ నోటా ఆపరేషన్ ఎలా ఉంటుందంటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో నోటా అనే ఆప్షన్ ఫిక్స్ చేయబడుతుంది. ఈవీఎంలలో ఉన్న అభ్యర్థులతో పాటుగా ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక నియోజకవర్గంలో 5 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అనుకుంటే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో 5 అభ్యర్థులు వారి యొక్క గుర్తులతో పాటుగా ఈ 6వ దీని కింద ఈ నోటా కూడా ఉంటుందన్నమాట. ఓటు చేసేటప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరి మీద ఓటర్కి కానీ సమ్మతి లేకపోయినట్లయితే ఆ ఓటరు ఈ నోటా అనేటువంటి ఆప్షన్ని వాడుకుంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఓటరు నోటాని ఎంచుకున్నట్లయితే దాని అర్థం ఏంటంటే, ఐ డోంట్ సపోర్ట్ ఎనీ వన్, నేను ఎవరిని కూడా సపోర్ట్ చేయట్లేదు అని అభిప్రాయం అన్నమాట. ఈ నోటా మన దేశంలోనే ఉందా, విదేశాల్లో కూడా ఉందా అని మనం చూసేటట్లయితే, మనం పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉంది, పాకిస్తాన్లో కూడా ఉండేది. అలాగే చాలా దేశాల్లో ఈ నోటాని సుమారుగా ఇదే అర్థం వచ్చేటట్టుగా చాలా దేశాల్లో ఇచ్చారు. అర్జెంటీనా, బెలారస్, బెల్జియం, బల్గేరియా, కెనడా, కొలంబియా, ఫ్రాన్స్, గ్రీస్, ఇండోనేషియా, మంగోలియా, నెదర్లాండ్స్, ఇటువంటి దేశాలన్నింటిలో కూడా ఇచ్చారు. ఈ నోటా ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? 2013 సంవత్సరంలో ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి ద పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబరేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లుని దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో ఒక పిల్లుని దాఖలు చేశారు. వాళ్ళు ఏమని, ఓటర్స్కి, భారతదేశంలో ఉన్న ఓటర్స్కి నోటా అనేటువంటి ఆప్షన్ని ఇవ్వండి అని చెప్పని చేస్తే, దాని మీదట అప్పటి గవర్నమెంట్ 2013లో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంటు ఈ నోటా ఆప్షన్ని పూర్తిగా వ్యతిరేకించింది. అయితే అప్పుడు సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని అడిగినప్పుడు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్స్కి ఈ నోటా అనే ఆప్షన్ ఇవ్వడానికి సంసిద్ధతని తెలియజేసింది. దాని మీదట 27/9/2013 నాడు సుప్రీంకోర్టు ఈ ఆప్షన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో ఫిక్స్ చేసి ఓటర్స్కి ఈ ప్రొవిజన్ని కల్పించమని చెప్పి ఆర్డర్ చేసింది అనమాట. ఈసీ ఈ ప్రొవిజన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రొవిజన్ని 2014 జనరల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి ఎలక్షన్స్తో ఈ ప్రొవిజన్ని కల్పించింది. 2000 ఆప్షన్ని ప్రవేశపెట్టి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో ఈ ఆప్షన్ ప్రవేశపెట్టి ఓటర్స్కు అందుబాటులో ఉంచారన్నమాట. కోర్టుకి ఏమి డైరెక్షన్స్ ఇచ్చింది దీని మీద అంటే, ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో ఓటింగ్ చేసేటప్పుడు, మిగతా ఓట్లు లెక్కించేటప్పుడు, ఎలక్షన్ తర్వాత ఓటర్స్ యొక్క ఓట్లు లెక్కించేటప్పుడు నోటా ఓట్లను కూడా మీరు లెక్కించండి. కానీ ఈ నోటా ఓట్లని వ్యాలిడ్ ఓట్ల కింద మాత్రం తీసుకోవద్దు. ఈ నోటా ఓట్లని వ్యాలిడ్ ఓట్లుగా తీసుకోకూడదు. అలాగే అభ్యర్థుల యొక్క ధరావతులు తిరిగి ఇచ్చేటప్పుడు కూడా ఈ నోటాని మీరు కన్సిడరేషన్లోకి వ్యాలిడ్గా తీసుకోక్కర్లేదు అని ఈ 2 డైరెక్షన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిందనమాట. అలాగే 2014 జనరల్ ఎలక్షన్స్లో మనం ఎలక్షన్ కమిషను జనరల్ ఎలక్షన్స్లో ఈ ఆప్షన్ ఇచ్చిందని మేము ఓటర్స్కి ఆప్షన్ కల్పించారని ఇందాక చెప్పుకున్నాం. 2014లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో నోటాకి పోలైన ఓట్లలో 1.1% ఓట్లు
అంటే సుమారుగా 60 లక్షల ఓట్లు పైబడి ఈ నోటాకి ఆప్షన్కి ఓటర్స్ ఆప్ట్ చేశారన్నమాట. అలాగే మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఈ ఈ నో ఓట్ అనేటువంటి ఆప్షన్తో ఇదే సిస్టమ్ అక్కడ కూడా జరుగుతుంది. 2013లో పాకిస్తాన్లో కూడా ఈ ఆప్షన్ ప్రవేశపెట్టారు. కానీ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ దీన్ని రద్దుపరిచింది. అలాగే నోటాకి కూడా ఒక సింబల్ని 18/9/2015 నోటాకి కూడా ఒక సింబల్ని ప్రవేశపెట్టారు. ఆ నోటా సింబల్ ఎలా ఉంటుందంటే ఒక బ్యాలెట్ పేపర్ మీద బ్లాక్ క్రాస్గా ఒక సింబల్ని తయారు చేశారనమాట. ఈ సింబల్ని తయారు చేసింది ఎవరంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ అహ్మదాబాద్ వాళ్ళు ఈ సింబల్ని తయారు చేసి ఇచ్చారు. అలాగే ఈ కోర్టు డైరెక్షన్స్ దీని మీద నోటా మీద ఏమున్నాయంటే సుప్రీంకోర్టులో ఆర్డర్ చేసింది ఏంటంటే రాజ్యసభ ఎలక్షన్స్ అప్పుడు ఈ నోటా ఆప్షన్ని వాడకూడదు. రాజ్యసభ ఎలక్షన్స్ అప్పుడు ఈ నోటా ఆప్షన్ని వాడకూడదు. రెండోది ఇద్దరు కంటే ఎక్కువ అభ్యర్థులు ఇద్దరు కంటే ఎక్కువ అభ్యర్థులు కానీ పోటీ చేసినప్పుడు మాత్రమే ఈ నోటా అనేటువంటి ఆప్షన్ ఇవ్వాలి. ఒకే ఒక అభ్యర్థి పోటీ చేసినప్పుడు ఈ నోటా ఆప్షన్ ఇవ్వక్కర్లేదు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఒక ఆర్డర్ అనేది ఇచ్చిందనమాట. అలాగే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్లో ఈ నోటా ఆప్షన్ని ఓటర్స్కి ఇవ్వాలా వద్దనే దాని మీద ఇంకా కోర్టు కేసులు నడుస్తున్నాయి. పూర్తిగా సమాచారం అయితే ఇంతవరకు ఏది కూడా డైరెక్షన్స్ ఏవి కూడా గవర్నమెంట్ నుంచి కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ కోర్టు నుంచి కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఇప్పుడు ఈ వ్యాలిడ్ ఓట్ల కింద లెక్కించేటప్పుడు నోటా అనే ఆప్షన్ కూడా కౌంట్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అలాగే ఈ వ్యాలిడ్ ఓట్ల కింద వీటికి నోటా ఓట్లను కన్సిడర్ చేయలేదని కూడా కోర్టు ఆర్డర్ చెప్పింది. అయితే ఇప్పుడు మనం 2014-2019లో ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటుకి, అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్స్ని కానీ మనం పరిశీలన చేసేటట్టయితే డేటాని మనకు ఒక చిన్న విచిత్రమైనటువంటి ఒక ఐటెం మనకు తగ్గుతుంది. దానివల్ల నేను ఈ డేటాను కూడా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాను. 2014-2019 ఈ నోటా ప్రవేశపెట్టిన తర్వాత 2014లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది లోక్సభకి. అలాగే 2014లో అసెంబ్లీ ఎలక్షన్ కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తర్వాత ఈ అసెంబ్లీ ఎలక్షన్స్కి, పార్లమెంట్ ఎలక్షన్స్కి 2019లో కూడా సైమల్టేనియస్గా ఒకే రోజున ఎలక్షన్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో ఈ నోటాకు వచ్చినటువంటి ఓట్లు ఎన్ని, దాని గురించి మనం ఒకసారి చేద్దాం. 2014 ఎలక్షన్స్లో పార్లమెంట్లో జరిగినటువంటి ఎలక్షన్స్కి అంటే లోక్సభకి జరిగినటువంటి ఎలక్షన్లో జనరల్గా మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిందే లోక్సభకి 25 పార్లమెంటరీ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పార్లమెంట్కి జరిగిన ఎలక్షన్స్లో తక్కువ నోటా ఓట్లు వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏది అంటే కాకినాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 4358 ఓట్లు నోటాకి వచ్చినాయి. కాకినాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 2014లో లోక్సభకు జరిగిన ఎలక్షన్స్లో నోటాకి తక్కువ ఓట్లు వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ కాకినాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. 4358 ఓట్లు వచ్చినాయి అక్కడ. అలాగే 2014లో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్, అదే ఎలక్షన్స్లో 25 నియోజకవర్గాల్లోనూ ఎక్కువ నోటా ఓట్లు వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ ఏది అంటే అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 16,532 ఓట్లు ఇక్కడ వచ్చినాయి అన్నమాట. అదే సంవత్సరం 2014లో అసెంబ్లీకి జరిగినటువంటి అంటే 175 స్థానాలకు అసెంబ్లీకి జరిగినటువంటి ఎలక్షన్లో నోటాకి తక్కువ ఓట్లు వచ్చినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏది అంటే కనిగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 361 నోటా ఓట్లు వచ్చినాయి అన్నమాట. నోటాకి ఓట్లు 361 ఓట్లు వచ్చినాయి. అలాగే 175 అసెంబ్లీ స్థానాల్లోనూ ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ ఏది అంటే మళ్ళీ అరకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 4,933 ఓట్లు అరకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నోటాకి వేశారన్నమాట. అలాగే 2019కి జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా 25 కాన్స్టిట్యున్సీస్లో ఎలక్షన్ జరిగింది కాబట్టి
25 కాన్స్టిట్యున్సీస్లో తక్కువ ఓట్లు వచ్చినటువంటి నోటాకి తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏదంటే గుంటూరు పార్లమెంటు. ఇక్కడ 6006 ఓట్లు నోటాకి వచ్చినాయి. 6006 ఓట్లు గుంటూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 2019 ఎలక్షన్స్లో తక్కువ ఓట్లుగా వచ్చినాయి అన్నమాట. అలాగే 2019లో పార్లమెంటుకు జరిగిన ఎలక్షన్స్లో 25 కాన్స్టిట్యున్సీస్ మొత్తం మీద ఈ నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ ఏదంటే అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 47,977 ఓట్లు పోలేని 2019లో పార్లమెంట్ ఎలక్షన్స్లో 25 కాన్స్టిట్యున్సీస్ మొత్తం మీద ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ ఏది అంటే అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. అలాగే 2019లోనే అదే రోజున జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ 175 అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా నోటాకి తక్కువ ఓట్లు వచ్చినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏది అంటే మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 679 ఓట్లు వచ్చినాయి. 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో నోటాకి తక్కువ ఓట్లు వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ ఏది అంటే మంగళగిరి. ఇక్కడ 679 ఓట్లు వచ్చినాయి అన్నమాట. అలాగే 2019లో జరిగినటువంటి 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ జరిగినటువంటి దాంట్లో ఎక్కువ నోటా ఓట్లు వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ ఏది అంటే మళ్ళీ అరకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీనే. ఈ విశేషం ఏంటంటే 2014లో పార్లమెంటుకి అసెంబ్లీకి కూడా అరకు కాన్స్టిట్యున్సీలోనే రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ నోటా ఓట్లు పోలేని. అలాగే 2019 ఎలక్షన్స్లో పార్లమెంటుకి అసెంబ్లీకి కూడాను నోటా ఓట్లు ఎక్కువ పోలైనటువంటి కాన్స్టిట్యున్సీ ఏది అంటే అరకు అసెంబ్లీ అరకు పార్లమెంట్. 2014లో అరకు అసెంబ్లీ అరకు పార్లమెంట్, 2019లో కూడా అరకు అసెంబ్లీ అరకు పార్లమెంట్. మరి ఇప్పుడు నాకున్నటువంటి సందేహం ఏంటంటే ఒకే కాన్స్టిట్యున్సీ అది అరకులో పార్లమెంట్ కానివ్వండి అసెంబ్లీకి కానీ ఆంధ్రప్రదేశ్లో నోటాకు వచ్చిన ఓట్లలో అత్యధికమైనటువంటి ఓట్లు అటు 19లోను 14లోను 2019లోను 14లోను వచ్చినాయి. ఇది ప్రత్యేకమైన కారణాలతో ఎక్కువ నోటా ఓట్లు పోలవుతున్నాయా లేదా అక్కడ ఏదైనా సామాజికంగా కానివ్వండి సమాజపరంగా కానివ్వండి సాంఘికంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ వాళ్ళు ఈ నోటాకి ఓట్లు వేయాలని ఈ అందరినీ కూడా డిజప్రూవ్ చేస్తున్నారా? ఇది ప్రభుత్వాలు కానీ లేదా ఎలక్షన్ కమిషన్ కానీ పరిశీలించాల్సిన అవసరం ఏమో అని నేను అనుకుంటున్నాను. రేపు వచ్చే ప్రభుత్వం అయినా లేకపోతే ఎలక్షన్ కమిషన్ అయినా రేపు వచ్చే ఎలక్షన్స్ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగే టైం కాబట్టి చూసిన తర్వాత కూడా దీని మీద ఒక అవగాహనకు వస్తే ఎక్కువ నోటా ఓట్లు పోలవుతుంటే అంటే ఎక్కువ మంది ఓటర్స్ డిజప్రూవ్ చేస్తున్నారు అంటే మనం దాని మీద ఏదన్నా ఇబ్బంది ఉందేమో అనేటువంటి పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా మీ అభిప్రాయం చెప్పచ్చు. మనం మరొకసారి ఈ మొత్తాన్ని లిస్ట్ని మనం ఒకసారి మళ్ళీ వెరిఫై చేద్దాం. 2014 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో టోటల్ ఓట్స్ పోలైంది 1,85,109 ఓట్లు. తక్కువ ఓట్లు వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ కాకినాడ పార్లమెంటు 4,358 ఓట్లు. ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ అరకు పార్లమెంటు 16,532 ఓట్లు. అలాగే 2014లో అసెంబ్లీ ఎలక్షన్స్లో పోలైనటువంటి నోటాకి పోలైన ఓట్లు మొత్తం 1,55,229. దీంట్లో తక్కువ ఓట్లు వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ కనిగిరి 361 ఓట్లు. ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ అరకు 4,933 ఓట్లు. అలాగే 2019 ఎలక్షన్స్లో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పోలైనటువంటి నోటా ఓట్లు 4,62,320. తక్కువ ఓట్లు వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ గుంటూరు పార్లమెంటు 6,006 ఓట్లు వచ్చినాయి. అలాగే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏంటంటే అరకు. ఇక్కడ 47,977 ఓట్లు వచ్చినాయి. అలాగే అసెంబ్లీకి 2019లో నోటాకి వచ్చిన మొత్తం ఓట్ల సంఖ్య 4,01,315. దీంట్లో తక్కువ ఓట్లు వచ్చినటువంటి నోటాకి తక్కువ ఓట్లు వచ్చినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మంగళగిరి కాన్స్టిట్యున్సీ 679 ఓట్లు. అలాగే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎక్కువ ఓట్లు నోటాకి వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అరకు అసెంబ్లీ 10,177 ఓట్లు. నమస్తే. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.